అందరికి నమస్కారం అండి. నా పేరు శాస్త్రి. ట్రేడింగ్ మార్జ్ అనే వీడియోస్ చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ మనం పిఈ రేషియో గురించి మాట్లాడదామండి. ఓకే, సో మనం లాస్ట్ వీడియోలో అనుకున్నాం కదా, ఇవాళ నుంచి రోజుకు ఒక కొత్త కాన్సెప్ట్ అనేది చూద్దామని. సో ఫస్ట్ మనం పిఈ రేషియో గురించి చూద్దామండి ఇవాళ. సో పిఈ రేషియో అనేది ఏంటంటే చాలా మంది దాన్ని తప్పుగా యూస్ చేస్తారండి. ఓకే, సో అసలు దాన్ని ఎలా యూస్ చేస్తారు, పిఈ రేషియో అంటే ఏంటి తెలియకుండానే సార్ పిఈ రేషియో ఎంత ఉంది సార్, దాని పిఈ ఎంత ఉంది సార్ అని మాట్లాడుతుంటారు అనమాట. సో నిజంగా పిఈ రేషియో యూస్ చేసి చాలా మంది డిసైడ్ అయిపోతారు అనమాట, ఇది మంచిది ఇది చెడ్డది, ఈ స్టాక్ మంచిది ఈ స్టాక్ చెడ్డది అని. అది చాలా తప్పండి. ఓకే, మనకి ట్రేడింగ్ లో ఏ ఒక్క ఫ్యాక్టర్ తోని మనం ఎప్పుడు డిసైడ్ అవ్వకూడదండి. ఓకే, మనకి దీంతో పాటు ఇంకా మిగిలినవి ఏమైనా సేమ్ ఇది చూపించినట్టే సేమ్ ఇది మంచిది అని చూపిస్తే మిగిలిన కూడా ఏమైనా అలా చూపిస్తున్నాయా, ఓకే, లేదు అంటే ఇది ఈ పిఈని బట్టి ఒక షేర్ మంచిది కాదు అని అంచినప్పుడు మిగిలినవి ఏమైనా సరే దాంతో కోఇన్సిడెంట్ అవుతున్నాయా, అంటే దాంతో సమానంగా ఏమైనా చూపిస్తున్నాయా అనేది చూడాలండి. ఓకే, దాన్ని కాన్ఫ్లుయెన్స్ అంటారు అనమాట. ఓకే, సో మనకి పిఈ రేషియో ఒక్కటి యూజ్ చేయడం, ఓకే, లేదు అంటే పిఈ రేషియో అసలు పూర్తిగా పట్టించుకోకపోవడం రెండు తప్పే. సో మనం అసలు పిఈ రేషియో అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టాక్ ఉంది. ఓకే, ఆ స్టాక్ కొనే ముందు అది మంచిదా అంటే దాని వాల్యూ మంచిదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వస్తువు కొంటున్నాం, అది మనకు ఉపయోగపడుతుందా లేదా, ఎన్ని రోజులు మన్నుతుంది, చవకగా వస్తుందా లేదా, ఎక్కువ రేట్ పెడుతున్నాం, ఇలాంటివన్నీ ఆలోచిస్తాం కదా. అలాగే స్టాక్ కొనేటప్పుడు దాని వాల్యూ ఎంత, వాల్యూషన్ అనమాట. అంటే ఒక స్టాక్ కొనేటప్పుడు ఆ కంపెనీ తాలూకా వాల్యూషన్ మంచిదా చెడ్డదా, ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఇలాంటివి గమనించడానికి మనం పిఈ రేషియోని యూజ్ చేస్తామండి. ఓకే, సో పిఈ రేషియోని క్యాలిక్యులేట్ చేయడానికి రకరకాల ఫార్ములాలో ఏం ఉండవండి, గాబరా పడకండి, సింపుల్ ఫార్ములా. ఓకే, ఒకవేళ ఫార్ములా అర్థం కాకపోయినా సరే మనకు డైరెక్ట్గా నెట్లో కొడితే పిఈ రేషియో వచ్చేస్తుందండి స్టాక్ది. ఓకే, మనీ కంట్రోల్లో వస్తుంది, ఎకనామిక్ టైమ్స్లో వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా సరే గాబరా పడాల్సిన పని లేదు. ఓకే, జనరల్గా మనం అసలు ఫార్ములా చూద్దాం. ఓకే, పిఈ రేషియో ఏదైనా ఒక స్టాక్ తాలూకా పిఈ రేషియో కావాలి అంటే, ఓకే, పిఈ నెంబర్ కావాలి అంటే ఏం చేస్తామంటే మార్కెట్ తాలూకా అదే ప్రైస్ తాలూకా షేర్ ఉంటుంది కదా మార్కెట్లో, ఆ మార్కెట్ ప్రైస్ షేర్ ని ఒక షేర్ మీద ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత ఎర్న్ చేస్తుంది అనేది ఆ కంపెనీని దీంతో డివైడ్ చేయాలండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తాలూకా ప్రాఫిట్ 150 రూపీస్ అనుకోండి ఆ ఇయర్కి. ఓకేనా, సో ఇప్పుడు ఒక స్టాక్ మీద ఒక్క స్టాకు 10 రూపాయలు ప్రాఫిట్ ఇచ్చింది అనుకోండి. ఓకే, అంటే ఒక స్టాక్ మీద 10 రూపాయలు ప్రాఫిట్ ఇచ్చింది. ఈ రెండింటిని మనం ఈ రేషియోలో డివైడ్ చేస్తే మనకి 15 వస్తుందండి. అది ఆ కంపెనీ తాలూకా పిఈ. ఓకే, సో అర్థమైందండి, ఇందులో కాన్సెప్ట్ ఏ ఉండదు, జస్ట్ ఆ ప్రైస్ ఎంత ఉంది, షేర్ తాలూకా ప్రైస్ ఎంత ఉంది, ఓకే, ఒక షేర్ మీద ప్రాఫిట్ ఎంత వస్తుంది అంతే కదా. మొత్తం ప్రాఫిట్ మీద ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఉంటో దాంతో డివైడ్ చేస్తే వచ్చేది ఎర్నింగ్స్ పర్ షేర్, ఈపీఎస్ అంటారు అనమాట, ఎర్నింగ్స్ పర్ షేర్. డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుందండి పిఈ. ఓకే, జనరల్గా ఏంటి, తక్కువ పిఈ ఉంటే మంచిది అంటారు. ఓకే, ఎక్కువ పిఈ ఉంటే ఓవర్ వాల్యూడ్, లేదు అంటే కాస్ట్ ఎక్కువ అని చెప్తారు అనమాట. కానీ పిఈ అనే దాన్ని మనం యూజ్ చేయడానికి కొన్ని ఎలా యూజ్ చేయాలనే కొన్ని నియమాలు ఉన్నాయండి, కొన్ని మనం ఫాలో అవ్వాలి. ఏంటి అంటే పిఈని ఎప్పుడు మనం అడ్డదిడ్డంగా యూజ్ చేయకూడదు, అంటే నీకు నచ్చిన 2 కంపెనీలను కంపేర్ చేయకూడదు అనమాట. ఓకే, కొన్ని సెక్టార్స్కి పిఈ ఎక్కువ ఉండాలి, కొన్ని సెక్టార్స్కి పిఈ తక్కువ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఫెర్టిలైజర్ కంపెనీస్ ఉంటాయి, అలాంటి వాటికి పిఈ తక్కువ ఉండాలి. ఐటీ, ఫార్మా, ఓకే, ఇలాంటి కంపెనీస్కి, ఓకే, లేదు అంటే ఎఫ్ఎంసీజీ కంపెనీస్, ఈ సెక్టార్స్కి ఏంటంటే పిఈ ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే, సో ఒక ఎక్కువ ఉన్న కంపెనీకి ఒక సెక్టార్లో ఇంకో సెక్టార్లో ఉన్న ఇంకో కంపెనీకి మనం పిఈ కంపారిజన్ చేయకూడదండి. చాలా మంది అదే తప్పు చేస్తారనమాట. అలా సాఫ్ట్వేర్ కంపెనీకి పిఈ ఎక్కువ ఉంది సార్, దీనికి తక్కువ ఉంది, అదొక ఇండస్ట్రీ అండి, అదొక సెక్టారు, మనం కంపేర్ చేస్తున్నది ఇంకొక సెక్టార్. ఓకే, సో 2 డిఫరెంట్ సెక్టార్స్ ని మనం కంపేర్ చేయకూడదు పిఈ. ఓకే, సో పిఈని ఇంకెలా యూజ్ చేయాలి అంటే సేమ్ సెక్టార్ కి సంబంధించి సేమ్ కైండ్ ఆఫ్ బిజినెస్ చేస్తున్న వాటికి మనం పిఈ కంపారిజన్ చేయాలండి. ఓకే, అలా కంపారిజన్ చేస్తే వాటిల్లో తక్కువ పిఈ చూస్ చేసుకోమని జనరల్ గా చెప్తుంటారు, కానీ మనం అర్థం చేసుకోవాలి తక్కువ పిఈ ఉంటే అర్థం ఏంటి, ఎక్కువ పిఈ ఉంటే అర్థం ఏంటి అనేది మనం చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీకి 15 వచ్చింది అనుకోండి పిఈ, ఇంకొక కంపెనీకి 10 వచ్చింది అనుకోండి పిఈ. ఓకే, దాని అర్థం ఏంటి, అసలు పిఈ దానికి మెయిన్ అర్థం ఏంటి. ఓకే, క్యాలిక్యులేట్ చేస్తాం, ఒకటి తక్కువ ఒకటి ఎక్కువను, ఏంటి అసలు డిఫరెన్స్ ఏంటి, ఎక్కువ ఉంటే ఏంటి తక్కువ ఉంటే ఏంటి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పిఈ ఎక్కువ అవుతుంది అనుకోండి, ఆ కంపెనీ వాల్యుయేషన్ ఎక్కువ ఉన్నది అని అర్థం, అంటే ఆ కంపెనీ ఎక్కువ ప్రాఫిట్లు ఇస్తుంది ఫ్యూచర్లో అని అర్థం. ఓకేనా,
తక్కువ పిఈ ఉందనుకోండి, అంటే దాని తాలూకు పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నది, ప్రాఫిట్లు తక్కువ వస్తున్నాయి అని అర్థం. సో మనం ఏం చేయాలి అంటే, ఎలా యూస్ చేయాలంటే పిఈని ఒకే సెక్టార్కి సంబంధించి డిఫరెంట్ స్టాక్స్ తీసుకుంటాం. పీర్ కంపారిజన్ అంటారు దాన్ని. ఓకే, మనకి మనీ కంట్రోల్ సైట్లో కానీ కంపారిజన్ చూపిస్తారండి, ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. అంటే ఒకే ఇండస్ట్రీకి సంబంధించి ఆ కంపెనీల తాలూకా పిఈ కనుక మనం క్యాల్కులేట్ చేసి, లేదు అంటే ఆ వాల్యూస్ కానీ కంపేర్ చేస్తే తక్కువ పిఈ ఉన్నది మనకి తక్కువ డబ్బులకు వస్తున్నట్టు, ఎక్కువ పిఈ ఉన్నదానికి మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నట్టు. కానీ ఎక్కువ పిఈ ఉంటే జనరల్గా అర్థం ఏంటి, ఎక్కువ వాల్యూ ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయి అని అర్థం అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ హై పిఈ వచ్చింది అనుకోండి, ఒక కంపెనీకి హై పిఈ ఉంది. ఓకే, దాని అర్థం ఏంటి అంటే ఆ కంపెనీకి ఎక్కువ మంది హయ్యర్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ కంపెనీ మీద అని. ఓకే, సో హై పిఈ ఉన్న వాటిని గ్రోత్ స్టాక్స్ అంటారండి. ఓకేనా, అర్థమైంది కదా, గ్రోత్ స్టాక్స్ అంటారు. మీరు మ్యూచువల్ ఫండ్స్ పెట్టేటప్పుడు చూసారా, గ్రోత్ ఫండ్ అని లేదంటే గ్రోత్ స్టాక్స్ అని మాట్లాడుతుంటారు కదా, అదనమాట. హై పిఈను సెలెక్ట్ చేసుకుంటారు అనమాట, అందులో గ్రోత్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో కానీ హై పిఈ ఉండడం వల్ల ఒక డిసడ్వాంటేజ్ ఉందండి. ఏంటి అంటే హై పిఈకి ఎప్పుడు పర్ఫార్మెన్స్ అనేది హైలో ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ కూడా హైలో ఉంటాయి. ఓకే, సో దానివల్ల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతే పడిపోయే ప్రమాదం ఉంది. అంతే కదా, మనకి ఇంత ప్రాఫిట్ వస్తుంది అనుకుంటాం, రాకపోతే షేర్ని పడేస్తారు కదా మార్కెట్లో. సో వీటికి రిస్క్ ఎక్కువ అనమాట. ప్రాఫిట్స్ వస్తున్నాయి కానీ రిస్క్ కూడా ఎక్కువ. అందుకే హై పిఈ ఉంటే వద్దు అని చెప్తారు, అంతేగాని హై పిఈ ఉంటే మంచిది కాదు అని కాదు. హై పిఈ ఉంటే రిస్క్ ఎక్కువ అని, లో పిఈ ఉంటే ఎక్స్పెక్టేషన్స్ తక్కువ, కొంచెం తక్కువ ప్రాఫిట్లు వచ్చినా సరే మనకి పర్ఫార్మెన్స్ మీద ఎక్కువ ప్రెషర్ ఉండదు కనుక రీచ్ అవుతారు. సో రిస్క్ తక్కువ అని చెప్తారనమాట. అర్థమైందండి, హై పిఈకి లో పిఈకి డిఫరెన్స్ తెలిసింది కదా. డిఫరెంట్ సెక్టార్స్తో మనం కంపేర్ చేయకూడదండి. ఓకే, ఒకే సెక్టార్లో ఇంచుమించుగా దగ్గర పిఈలు ఉన్నాయనుకోండి అన్నిటికీ, అందులో కొంచెం తక్కువ పిఈ ఎంచుకుంటే మంచిది. ఇప్పుడు 15, 14 ఉందనుకోండి, రెండింటిలో ఏది చూస్ చేసుకున్నా పర్వాలేదు. ఓ దానికి 35 వచ్చి ఓ దానికి 25 వచ్చింది అనుకోండి, ఆ 25 సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే కొంచెం రిస్క్ తక్కువ కానీ ప్రాఫిట్లు వస్తే హై పిఈ ఉన్నదానికి ప్రాఫిట్లు ఎక్కువ వస్తాయి. ఓకేనా, సో అదండి ఎలా యూస్ చేయాలి అంటే ఇలా యూస్ చేయాలి. ఒకే సెక్టార్లో ఉన్న వాటిని కంపేర్ చేసుకోవాలి. హై పిఈ లో పిఈని మనం అర్థం చేసుకోగలగాలి. హై పిఈ ఉంటే వాటికి రిటర్న్స్ ఎక్కువ కానీ రిస్క్ కూడా ఎక్కువే, లో పిఈ ఉంటే కొంచెం రిటర్న్స్ తక్కువ కానీ రిస్క్ కూడా తక్కువ. ఆ విధంగా అర్థం చేసుకోవాలండి. ఓకే, ఇలా యూజ్ చేసేస్తామండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పాను కదా, మనం కంపేర్ చేసేస్తాం. ఓ దానికి 12, ఓ దానికి 25, ఓ దానికి 35, ఓ దానికి 8. ఇప్పుడు 8 చూస్ చేసుకుంటారా, 35 చూస్ చేసుకుంటారా, అదో సమస్య. యావరేజ్ గా చూస్ చేసుకోవాలండి. ఓకే, ఒక ఇండస్ట్రీ కంటూ యావరేజ్ గా పిఈ వాల్యూ ఉంటుందండి. ఓకే, అంటే ఆ పర్ఫార్మెన్స్, ఒక ఇండస్ట్రీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో దానికి దగ్గరగా కొంచెం ఎక్కువ ఉన్నది సెలెక్ట్ చేసుకుంటే మంచిదండి, మనకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి అనమాట. అంతేగాని ఒక ఇండస్ట్రీకి ఏమో యావరేజ్ పిఈ ఒక 20 ఉందనుకోండి, ఓకే 50 పిఈ ఉన్నది సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, రిస్క్ ఎక్కువ దాంట్లో. ఓకే, 20 పిఈ ఉంది, రిస్క్ తక్కువ అని చెప్పి 5, 6 ఉన్న పిఈని సెలెక్ట్ చేసుకుంటే మీకు అసలు ప్రాఫిట్లో రావు సరిగా. ఓకే, సో అంటే యావరేజ్ గా 20 ఉంది ఆ ఇండస్ట్రీకి, అంటే మనం ఒక 25, ఓకే ఇంకొంచెం రిస్క్ పెట్టుకుంటే ఒక 30 వరకు మనం వెళ్ళొచ్చు అనమాట. ఆ విధంగా మనం యూస్ చేయాలి పిఈని. అంతేగాని ఒక పిఈని బేస్ చేసుకుని, లేదంటే ఒక పిఈ హై పిఈ ఉందనో లో పిఈ ఉందనో మనం స్టాక్స్ సెలెక్ట్ చేసుకోకూడదు. ఓకేనా, ఇప్పుడు ఈ పిఈ యూస్ చేస్తున్నప్పుడు ఇంకొక కొన్ని ఇష్యూస్ ఉంటాయండి. ఓకే, అవి ఏంటో అనేది చూద్దాం. మెయిన్ గా 3 ఇష్యూస్ అండి, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, అవి కూడా కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా, సో దట్ ఇద్దరికి యూజ్ అవుతుంది అది. సో ఇప్పుడు ఇష్యూస్ ఏంటి, ఓకే అంటే ఇప్పుడు మనం హై పిఈ వస్తే కొన్ని సెక్టార్స్కి మంచిది, కొంచెం రిస్క్ ఎక్కువైనా ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. రిస్క్ ఎక్కువ చేసే వాళ్ళకంటే గ్రోత్ స్టాక్స్లో పెట్టే వాళ్ళకి యూజ్ అవుతుందండి. కొంచెం లిబరేటెడ్గా రిస్క్ తీసుకునే వాళ్ళకి పిఈ తక్కువనో తీసుకుంటే బెటర్ అండి. కానీ ఒక పిఈ మీద డిపెండ్ అవ్వకూడదు అని చెప్పాం. ఒకవేళ పిఈ యూజ్ చేసినా సరే మనకి ఏంటి, ఒక అంటే చెప్పాను కదా, ఏ ఒక్కటి మనం డిపెండ్ అవ్వకూడదు అని. ఎందుకు డిపెండ్ అవ్వకూడదు అంటే, ఫస్ట్ దండి డెబ్ట్స్. ఓకే, పిఈ రేషియో అనేది ఏ కంపెనీ తాలూకా అప్పుల గురించి మాట్లాడదు. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తాం, షేర్ ప్రైస్ ఎంత ఉంది, ఒక షేర్కి ప్రాఫిట్ ఎంత వస్తుంది, ప్రాఫిట్ల గురించే మాట్లాడని తప్పితే దాని తాలూకా అప్పుల గురించి మాట్లాడలేదు. అప్పులు ఎందుకు అంటే ప్రతి కంపెనీకి అప్పులు ఉంటాయండి. కొన్ని పూర్తిగా అప్పుల మీదే, ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, అప్పు తెచ్చుకుంటే బ్యాంక్ నుంచి ప్రాజెక్టులు చేస్తాయి, అవి రిస్క్ ఎక్కువ. ఏమైనా తేడా వస్తే నష్టం సంగతి దేవుడు వరకు మొత్తం కంపెనీ కొలాప్స్ అయిపోతుంది. అప్పుల గురించి మాట్లాడదు పిఈ ఎప్పుడు. అందుకే పిఈ ఒకటే బేస్ చేసుకొని ట్రేడింగ్ చేయకూడదు అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ క్యాష్ ఫ్లో గురించి మాట్లాడదండి. ఓకే, సో పిఈ
క్యాష్ ఫ్లో గురించి కూడా మాట్లాడదు. క్యాష్ ఫ్లో అంటే ఏంటి, ఆపరేషన్స్ లో మనకి ఎంత క్యాష్ జనరేట్ అవుతుంది, వీళ్ళు తిరిగి దాన్ని ఎలా యూస్ చేస్తున్నారు, పాజిటివ్ గా ఉందా, ప్రాఫిట్స్ వస్తే పాజిటివ్ క్యాష్ ఫ్లో ఉంటుంది, నష్టాలు వస్తే నెగిటివ్ క్యాష్ ఫ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది పిఈ బాగానే ఉంది, కానీ క్యాష్ ఫ్లో ఎలాగుంది కంపెనీలో, ఎక్కడి నుంచి వస్తున్నది ఆ డబ్బు, వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారు, అప్పులు చేసి తెస్తున్నారా, లేదు ఏమైనా వాటికి కొన్ని కంపెనీస్ కి, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఒక కంపెనీ నుంచి బాగా డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు తెచ్చి ఇంకో కంపెనీలో పెడతారనమాట, బ్యాలెన్స్ షీట్లు అలాంటివి కూడా చూపిస్తారు. ఆ క్యాష్ ఫ్లో ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఎలా యూటిలైజ్ చేస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు దేనికి, ఇలాంటి దేని గురించి మాట్లాడదండి. ఓకే, ఇది ఒక డిసడ్వాంటేజ్ అనమాట. క్యాష్ ఫ్లో అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎర్నింగ్స్ క్వాలిటీ అండి. ఓకే, ఇక్కడ మనకి ప్రాఫిట్ గురించే మాట్లాడుతున్నాం, షేర్ ప్రైస్ గురించే మాట్లాడుతున్నాం, కానీ ఆ ప్రాఫిట్స్ ఎలా వచ్చాయి అంటే, కాంపిటీటర్ పూర్తిగా కొలాప్స్ అవడం వల్ల ఇంకా ఆధారం ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ లో 2 కంపెనీస్ ఉన్నాయి, 2 మంచి కంపెనీసే. ఓకే, ఒక కంపెనీకి ఏమైంది, ఏదో ప్రాబ్లం వచ్చి ప్రొడక్షన్ తగ్గిపోయింది, దాన్ని అన్కాష్ చేసుకుని ప్రాఫిట్స్ పెరిగిపోయి పిఈ పెరిగిపోయింది. పిఈ పెరిగింది కదా, జనరల్ గా ఆలోచిద్దాం, పిఈ ఈ క్వాలిటీ గురించి మాట్లాడదు. ఓకే, 2 సమానమైన కంపెనీస్ లో ఒకటి తగ్గిపోతే రెండోది ప్రాఫిట్ రావడం వేరు, 2 సమానంగా కొట్టుకుంటున్నప్పుడు ఒకటి గెలవడం వేరు. సో అలాంటి క్వాలిటీ ఇష్యూస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ ఉంది, దానికి ఎలాగంటే రా మెటీరియల్స్ కాస్ట్ తగ్గడం వల్ల ప్రాఫిట్ పెరిగిందా, లేదంటే ఆపరేషన్స్ లో వాళ్ళు ఇంప్లిమెంటేషన్స్ కొత్తవి తీసుకురావడం వల్ల ఆపరేషన్స్ కాస్ట్ తగ్గి మార్జిన్ పెరిగి ప్రాఫిట్ వచ్చిందా, సేల్స్ పెరిగి ప్రాఫిట్ వచ్చిందా, ఇలాంటివి ఏవి చెప్పదండి పిఈ. మనకి ఇవన్నీ ఇంపార్టెంట్, సేల్స్ ఎలా ఉన్నాయి, ఓకే, క్యాష్ ఫ్లో ఎలా ఉంది, సేల్స్ పెరిగాయా లేదా, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, ఇవన్నీ మనం చూడాలి. పిఈ రేషియో అవేవి మాట్లాడదు, జస్ట్ ఎంత రేట్ ఉంది, ప్రాఫిట్ ఎంత వచ్చింది ఒక షేర్ కి, ఆ ఒక్క విషయం గురించే మాట్లాడుతుంది. అప్పుల గురించి కానీ క్యాష్ ఫ్లో గురించి కానీ వీటి గురించి మాట్లాడదు అనమాట. అందుకు మనం పిఈ రేషియోని ఒక్కదాన్ని బేస్ చేసుకుని ట్రేడింగ్ చేయొద్దు అంటాం, అంతే కదా. ఇప్పుడు 100 రూపాయలు నీకు సంపాదించావు ఇవాళ, అది ఎలా సంపాదించావు, ఒకటి మర్డర్ చేసి సంపాదించావా, దొంగతనం చేసి సంపాదించావా, అన్ని మనం గమనించాలి. ప్రాఫిట్ ఒకటే వచ్చిందంటే సరిపోదు, అలాగే కంపెనీస్ ఎలా రన్ అవుతున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్. అందుకు దీంతో పాటు మిగిలినవి కూడా మనం చూస్తుండాలన్నమాట. ఓకేనండి, సో ఇదండి ఇవాళ వీడియో. ఈ పిఈ రేషియో గురించి ఇన్ డెప్త్ గా కావాలంటే నేను మళ్ళీ చేస్తానండి వీడియో, నాకు ఇన్ డెప్త్ గా కావాలి అని అడగండి, నేను ఖచ్చితంగా చేస్తాను. ఓకేనా, సో ఈ వీడియోకి సంబంధించి కానీ లేదు జనరల్ గా ట్రేడింగ్ సంబంధించి కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ 8309569947 దానికైనా వాట్సాప్ చేయండి, లేదు కామెంట్ సెక్షన్ లో అడిగినా సరే నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తానండి. ఓకేనా, ఫస్ట్ మీరు కామెంట్ సెక్షన్ లో అడగండి సార్, అది నా హంబుల్ రిక్వెస్ట్. ఒకవేళ కామెంట్ సెక్షన్ లో నేను తొందరగా ఆన్సర్ చేయలేకపోతే తొందరగా ఆన్సర్ రావడానికి నా వాట్సాప్ నెంబర్ యూజ్ చేయండి. ఓకేనా, అలాగే ఇంతకు ముందు మనం అనుకున్నట్టు మీకు ఏ టాపిక్ గురించి కావాలో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి, సో దట్ ఆ టాపిక్ గురించి కూడా నేను వీడియో చేస్తానండి.